శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఆగస్టు నెలలో మనం గమనించుకున్నట్లయితే అద్భుతమైనటువంటి కాలం నడుస్తున్నది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే రాశిలో ఉన్నటువంటి యొక్క శుక్రుడు మహాయోగాన్ని కలిగిస్తున్నాడు, ద్వితీయ స్థానంలో నీచబడినప్పుడు చిన్న చిన్న వాగ్దోషములు కలుగుతాయి. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, అనుకోనటువంటి చోట్ల మనం మాట్లాడడం, అంటే మాటల వల్ల మనం ఇరుక్కోవడం లాంటివి కనపడుతున్నాయి. వ్యయంలో ఉన్నటువంటి గురుబలం పెరుగుతూ ఉండడం వల్ల ఎంత సంపాదిస్తున్నారో అంతకి తగినటువంటి ఖర్చు సిద్ధంగా ఉండి మీరు అనుకున్నటువంటి పనులన్నీ ఆ విధంగా పూర్తయిపోతూ ఉంటాయి. ఎక్కువ శుభకార్యాలు చేయడానికి ఇష్టపడతారు. భగవంతుడి యొక్క ఆధ్యాత్మికంగా ఎక్కువ ద్రవ్యాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు తిరగడానికి, యాత్రలకి, లేదంటే వివాహాది శుభకార్యాలకి ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉండడం ఈ నెలలో సింహరాశి వాళ్ళకి కనపడుతుంది. విద్యార్థులకి అద్భుతమైనటువంటి అనుకూలం, గురుబలం పెరుగుతుంది. అలాగే ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైనటువంటి కాలమే. కాకపోతే అనుకున్నటువంటి స్థాయిలో కష్టపడినటువంటి దానికి తగిన ప్రతిఫలం లభించడం లేదు అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా బాగుంది. శుక్రబలం పెరుగుతూ ఉన్నటువంటి కారణం చేత మీరు చేయవలసుకున్నటువంటి పనులు, అలాగే వృత్తి వ్యాపారాల్లో కాస్త ఎదుగుదల అనేటటువంటిది కనపడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంది. భూ సంబంధమైనటువంటి లాభాలు కనపడుతూ ఉన్నాయి. ఏదైనా భూమి కొనుగోలు చేయడానికి కానీ వాటికి కానీ అనుకూలం. నెలాఖరు 22వ తారీఖు వరకు కాలం అనుకూలంగానే నడుస్తోంది. చివరి కొద్ది రోజులు మాత్రమే కొద్దిగా ప్రతికూలాన్ని సూచిస్తూ ఉన్నాయి. తగినటువంటి పరిహారాలు పాటించండి. సూర్యుడి యొక్క బలం పెరగడానికి మరి ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం చదువుకుంటే ఉద్యోగంలోనూ అలాగే బయటికి వెళ్ళినప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలాగే అష్టమ శని దోషం పోవడానికి కాలభైరవ అష్టకం, అలాగే కాలభైరవుడి యొక్క దర్శనం చేయండి. సకల శుభాలు ఈ రాశి వారికి కలుగుతాయి. జయం.